రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్తో 3 టీ20ల మ్యాచ్ సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన 3వ టీ20లో 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది భారత్. మొదట బ్యాటింగ్ చేసిన భారత్తో నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు రికార్డు స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 7 వికెట్లను 164 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో భారత్ 3-0తో సిరీస్ను గెలుచుకుంది. మెరుపు సెంచరీతో సత్తా చాటిన సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు భారీ స్కోర్ను చేసింది. 47 బంతుల్లో సంజు శాంసన్ 11 ఫోర్లు 8 సిక్సర్ల సాయంతో 111 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 75, హార్దిక్ పాండ్యా 47, రియాన్ పరాగ్ 34 పరుగులు సాధించారు. బంగ్లాదేశ్ బౌలర్లో తన్జిమ్ హసన్ సాకిబ్ 3 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్దిక్ అహ్మద్, మహమ్మదుల్లా తలో వికెట్ తీశారు. రైట్ బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన 3వ టీ20లో 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది భారత్. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు రికార్డు స్కోర్ను సాధించింది. లక్ష్య ఛేదనలో భాగంగా బంగ్లాదేశ్ 7 వికెట్లను 164 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ విజయంతో భారత్ 3-0తో సిరీస్ను గెలుచుకుంది. మెరుపు సెంచరీతో సత్తా చాటిన సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు భారీ స్కోర్ను చేసింది. 47 బంతుల్లో సంజు శాంసన్ 11 ఫోర్లు 8 సిక్సర్ల సాయంతో 111 పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 75, హార్దిక్ పాండ్యా 47, రియాన్ పరాగ్ 34 పరుగులు సాధించారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తన్జిమ్ హసన్ సాకిబ్ 3 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్దిక్ అహ్మద్, మహమ్మదుల్లా తలో వికెట్ తీశారు.